Hi, welcome back again. Let's start with match number 24. That is between Rajasthan Royals versus Gujarat Titans. So, what are your thoughts? వండర్ఫుల్ మ్యాచ్. చెప్పాలంటే చివరి బంతి వరకు వెళ్ళింది. సో చాలా ఎగ్జైటింగ్గా ఉండింది అండ్ నెయిల్ బైటింగ్ అని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. బికాస్ చివరి బంతి వరకు వీ నెవర్ నో హూ ఈస్ గోయింగ్ టు విన్ అనేది. సో ఇట్ ఈస్ రియలీ గుడ్ టు సీ సచ్ అన్ ఎగ్జైటింగ్ మ్యాచ్. నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే గుజరాత్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది స్లైట్గా అనుకున్నాము. సో దానికి తగ్గట్టుగా అడ్వాంటేజ్ వచ్చింది అండ్ కీ ప్లేయర్స్లో డెఫినెట్గా రషీద్ ఖాన్ అనుకున్నాము, రాణించాడు. సాయి సుదర్శన్ అనుకున్నాము, హీ ఆల్సో డిడ్ వెల్. సో ఆర్ఆర్ ఇన్నింగ్స్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కీ ప్లేయర్గా రియాన్ పరాగ్ ఉంటాడు అనుకున్నాము. సో హీ ప్లేడ్ క్రూషియల్ ఇన్నింగ్స్ ఇన్ ది ఆర్ఆర్ ఇన్నింగ్స్ యాజ్ వెల్. సో ఓవరాల్గా చూస్తే ఆర్ఆర్ కొంచెం బౌలింగ్ అడ్జస్ట్మెంట్స్లో ల్యాకింగ్గా అనిపించింది. టూ మెనీ రన్స్ కన్సీడ్ చేశారు బౌలర్స్. దానికి తోడు ట్రెంట్ బౌల్ట్కి 2 overs ఇచ్చారు. ఐ డోంట్ నో మరి ఎందుకు రిమైనింగ్ ఓవర్స్ ఇవ్వలేకపోయారు అది తెలీదు. అండ్ కుల్దీప్ సేన్ ఎఫెక్టివ్గా బౌలింగ్ చేసి ఇనిషియల్గా వికెట్స్ తీశాడు, కానీ చివర్లో హీ కుడ్ నాట్ సస్టైన్ దట్ కన్సిస్టెన్సీ అనిపించింది. ఓవరాల్గా చూస్తే రషీద్ ఖాన్ ఈజ్ ది హీరో ఆఫ్ ద మ్యాచ్ అని క్లియర్గా విజిబుల్. అండ్ రషీద్ ఖాన్ బౌలింగ్లో కనుక ఆ 2 catches పట్టి ఉండింటే స్కోర్ కుడ్ హ్యావ్ రెడ్యూస్ టు 150-160. బట్ ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ రియలీ నైస్ మ్యాచ్, నెయిల్ బైటింగ్ మ్యాచ్. 2 టీమ్స్కి ఎగ్జైటింగ్గా ఉండింది చివరి వరకు. ఎస్, లాస్ట్లో 1 ballకి 2 runs ఏదైతే కానీ ఉందో ఆ సిచ్యుయేషన్లో నాకైతే అనిపించింది మేబీ ఈ సీజన్లో ఫస్ట్ టై మ్యాచ్ అవుతుందా, సూపర్ ఓవర్ చూస్తామని అనుకున్నాను. బట్ రషీద్ ఖాన్ లాస్ట్ బాల్ని 4 కొట్టేసాడు ఈజీగా. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఈజీ బాల్ టు హిట్ ఎ 4. ఆఫ్ లైన్ నీకు యు హావ్ ఎ విడ్త్ టు హిట్ ఇట్ ఎనీవేర్ యు వాంట్. సో టు స్టార్ట్ విత్ టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే, టాస్ గుజరాత్ గెలిచింది, బౌలింగ్ తీసుకున్నారు. దెన్ పిచ్ గురించి మాట్లాడుకుంటే కాస్త ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ ఉన్నాయి అప్పుడు, అండ్ పిచ్ మీద కాస్త గ్రాస్ అని ఉంది. సో వాట్ వర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? I think it's a crucial task to win చెప్పాలంటే గుజరాత్ టైటన్స్కి. అండ్ దే వర్ నాట్ ద హోమ్ టీమ్. సో సెకండ్ బ్యాటింగ్ ఈజ్ ద రైట్ చాయిస్ బికాస్ దే కెన్ గెట్ దట్ టైమ్ టు అడ్జస్ట్ టు ద పిచ్ అండ్ అనలైజ్ ద పిచ్ వెన్ దే ప్లే ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. అందుకనే మీరు చూసారో లేదు, గిల్ అండ్ సుదర్శన్ దే ప్లేడ్ వెరీ కేర్ఫుల్ ఇన్నింగ్స్. వికెట్స్ ఇవ్వకుండా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దే ప్లేడ్ వెరీ క్రూషియలీ. సో అందుకని ఐ థింక్ విన్నింగ్ ద టాస్ ఇస్ రియలీ క్రూషియల్ ఫర్ గుజరాత్ టైటన్స్. పిచ్ మీద కాస్త స్వింగ్ ఏమైనా అనుకూలిస్తుందేమో అని చూసాము, బట్ ఇనిషియల్గా కాస్త స్వింగ్ అయితే లిటిల్గా వచ్చింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్దగా స్వింగ్ అయితే ఏం చూడలేదు. పిచ్ పరంగా రెగ్యులర్గా రాజస్థాన్ పిచ్ ఏదైతే ఉంటుందో దానికంటే కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంది అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఆన్ పార్ స్కోర్ 180 అరౌండ్ ఉంటుంది అనుకున్నామో, ఈ మ్యాచ్లో కూడా అలానే ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేసాము. బికాస్ ద స్టార్ట్ ఏదైతే ఉందో అది మంచిగా అయితే రాలేదు వాళ్ళకు. డెఫినెట్లీ ఇనిషియల్గా 2 wickets కోల్పోయారు. అండ్ దెన్ శాంసన్ రియాన్ పరాగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ దే ఇంక్రీజ్ ద స్కోర్ బోర్డ్. అండ్ ఇన్ లాస్ట్ డెత్ ఓవర్ వచ్చేసరికి కాస్త స్కోర్ రేట్ పెంచగలిగారు. అండ్ ఇక్కడ గుజరాత్ బౌలింగ్ నుంచి అని మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో దే టుక్ 3 wickets ఓన్లీ. కాకపోతే క్యాచ్లు అయితే బాగా మిస్ చేశారు. సో బౌలింగ్ ఎలా ఉందండి? ఓవరాల్గా ఐ థింక్ గుజరాత్ టైటన్స్ వాజ్ డీసెంట్ బౌలింగ్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఓవర్స్ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చేసారు, కానీ అదర్వైజ్ ఇనిషియల్గా వెన్ దే స్టార్టెడ్ ఇట్స్ రియలీ అ గుడ్ బౌలింగ్ చెప్పాలంటే. ఎందుకంటే ఇట్ వాజ్ స్లైట్లీ అడ్వాంటేజ్ ఫర్ ది స్పిన్నర్స్, ఎందుకంటే ఇట్ వాజ్ గోయింగ్ ఫర్ లో అండ్ స్పిన్ కూడా ఉండింది పిచ్ మీద. సో రషీద్ బాగా యూటిలైజ్ చేసుకున్నాడు, బట్ నూర్ అహ్మద్ అంత ఎఫెక్టివ్గా యూస్ చేసుకోలేదు. హీ హ్యాస్ గాన్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఓవరాల్గా చూస్తే ఐ థింక్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ వాజ్ డీసెంట్. ఈవెన్ గిల్ డిడ్ ఎ గుడ్ జాబ్ అనే చెప్పొచ్చు. బికాజ్ ఒక మూమెంట్లో ఎప్పుడైతే ఈ రయాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క మూమెంట్లో ఒక 2 overs స్కోర్ డౌన్ అయింది 15-16 ఓవర్స్లో. ఆ ఓవర్స్లో అది కనుక డౌన్ అవ్వకుండా ఉండుంటే స్కోర్ కూడా బీన్ 210 వరకు వెళ్ళిండేది. సో అది క్రూషియల్ టర్నింగ్ పాయింట్ వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే రెస్ట్రిక్ట్ చేయడానికి. అండ్
దే కుడ్ నాట్ క్యాపిటలైజ్. ఒక రకంగా సంజు శాంసన్ గానీ, ప్లస్ రయాన్ పరాగ్ గానీ, దే కుడ్ హావ్ ప్లేడ్ మోర్ షాట్స్. అట్‌లీస్ట్ ఒక 2 మోర్ షాట్స్ ఎక్కువ ప్లే చేసి, ఒక 200 అబోవ్ కనుక వెళ్ళింటే దే హ్యాడ్ ఎ ఛాన్స్. ఏదైతే మనం చేంజెస్ గురించి మాట్లాడుకున్నామో నిన్న, ఆ చేంజెస్ అయితే కనిపించాయి గుజరాత్‌లో. సో, యెస్. కేన్ విలియమ్సన్ పోయాడు, మాథ్యూ వేడ్ వచ్చాడు. అట్ ద సేమ్ టైమ్ భరత్‌ని తీసేశారు. సో, భరత్ ప్లేస్‌లో అభినవ్ మనోహర్‌ని తీసుకున్నారు. డెఫినెట్‌లీ చేంజెస్ అయితే చేశారు. మరి దానివల్ల ఇంపాక్ట్ అయితే పెద్దగా ఏం కనిపించలేదు. బట్ గివెన్ ద కండిషన్స్ అండ్ గివెన్ ద లైనప్ దే యాక్చువల్లీ బ్యాటెడ్ వెరీ వెల్. సాయి సుదర్శన్‌ని యాహ్! ప్రమోట్ చేసి ఇనిషియల్‌గా ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ అనేది చాలా బెటర్‌గా రాబట్టుకున్నారు. గిల్ అవును. చాలా ఓపికగా చాలా. ఆడాడని చెప్పాలి మ్యాచ్‌లో చాలా ఓకే. చెప్పాలంటే. యాహ్! మోర్ ఆఫ్ ది ప్రెజర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళే తీసుకున్నారు ఇనిషియల్‌గా సాయి సుదర్శన్ యాస్ వెల్ యాస్ శుభ్మన్ గిల్. సో, అవును. దాని తర్వాత అభినవ్ మనోహర్ వచ్చాడు. దాని తర్వాత హికుండు, మచ్, దాని తర్వాత మన 3డీ ప్లేయర్ వచ్చారు విజయ్ శంకర్. సో, ఇవాళ మ్యాచ్‌లో గనక చూసుకుంటే లాస్ట్ మ్యాచెస్‌తో కంపేర్ చేస్తే హి వాస్ యాక్చువల్లీ బెటర్. ఒక 10 బాల్స్ రకంగా 16 రన్స్ అండ్ అట్ ద బాల్సే ఆడాడు. యాహ్! యాహ్! 10 బాల్స్ 16 రన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక క్యాచ్ కూడా పట్టాడు. మంచి క్యాచ్ యాహ్! బౌండరీ లైన్ మీద. సో, హి యాహ్! డిడ్ వెరీ వెల్ అని చెప్పాలి. హి ఈస్ ప్రాబబ్లీ లక్కీ టు ది గుజరాత్ టైటన్స్ బీయింగ్ ఇన్ ద యాహ్! టీమ్. హి ఈస్ లక్కీ ప్రాబబ్లీ చార్మ్ లక్కీ టు లాగే ది ఉంది చూస్తుంటే. యాహ్! బట్ ద థింగ్ ఈస్ వాళ్ళకున్న రిసోర్సెస్ మొత్తం యుటిలైజ్ చేసేసారు ఈ మ్యాచ్‌లో. షారుఖ్ ఖాన్ యాహ్! కూడా యాహ్! ఉన్నారు యాస్ ఇంపాక్ట్ ప్లేయర్ యాహ్! అండ్ హి డిడ్ యాహ్! హిస్ రోల్ కొంతవరకు. యాహ్! ఆఫ్టర్ దట్ అవును. తెవాటియా అండ్ యాస్ వెల్ యాస్ రషీద్ ఖాన్ దే ఆహ్, ఆర్ రియలీ లాస్ట్ ఫినిషర్స్. లాస్ట్ 2 ఓవర్స్‌లో 35 రన్స్ ఉన్నింది. చాలా ఈజీగా స్కోర్ చేసేసారు. అండ్ అట్ ద సేమ్ యాహ్! టైమ్ రాజస్థాన్ బౌలర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేశారనే చెప్పాలి. ఒక రకంగా. యాహ్! సో, డెత్ బౌలింగ్ గనుక మాట్లాడుకుంటే రాజస్థాన్ లిటరల్లీ 18థ్ ఓవర్ వరకు దే డిడ్ వెరీ వెల్. లాస్ట్ 2 అవును. ఓవర్స్‌ని ఎందుకు వాళ్ళు యుటిలైజ్ చేసుకోలేకపోయారు. యాహ్! ఐ థింక్ ఎందుకో మరి ఐ థింక్ బోల్ట్ హి వాస్ నాట్ ఇంజ్యూర్డ్ ఆన్ ద గ్రౌండ్. హి వాస్ దేర్. సో, హి బౌల్డ్. ఐ థింక్ నాకు తెలిసి 19థ్, 20థ్ ఓవర్‌లో ఒక ఓవర్ బోల్ట్‌కి ఇచ్చిండాల్సింది. రాదర్ దాన్ అవేష్ ఖాన్ కానీ, లేకపోతే కుల్దీప్ సేన్ కాకుండా ఒక ఓవర్ మాత్రం బౌల్ట్ చేత చేయించిండాల్సింది. బికాస్ హి ఈస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాంపెయినర్. సో, అలా కాకుండా కుల్దీప్ సేన్‌కి వెళ్ళడం ఈస్ ప్రాబబ్లీ ద టర్నింగ్ యాహ్! పాయింట్ అనే చెప్పొచ్చు. దట్స్ నాట్ ఎ యాహ్! రైట్ టాక్టిక్ ఆ టైమ్‌లో. కుల్దీప్ సేన్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు సీజన్‌లో. హి టుక్ ద వికెట్స్. బట్ డెత్ ఓవర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ లేని బౌలర్‌కి ఇవ్వడం అనేది ఇట్ వాస్ కైండ్ ఆఫ్ యాహ్! రాంగ్ కాల్ అని రాంగ్ అనుకోవచ్చు. చాయిస్. యాహ్! యాహ్! సో, ఇనిషియల్‌గా మనం అనుకున్నట్టు రియాన్ పరాగ్ చాలా ఎఫెక్టివ్‌గా ఇన్నింగ్స్ ఆడాడు. ఈస్ ప్లేయింగ్ దోస్ షాట్స్ లైక్ అన్‌రియల్. నూర్ అహ్మద్ గురించి నిన్న మాట్లాడుకున్నాం. రషీద్ ఖాన్ కంటే నూర్ అహ్మద్ ఎఫెక్టివ్‌గా ఉంటాడని చెప్పేసి. బట్ నూర్ అహ్మద్‌ని చాలా బాగా రీడ్ చేశాడు. అండ్ అట్ ది సేమ్ టైమ్ యెస్. స్కోరింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఐ థింక్ హి ఈస్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ నూర్ అహ్మద్ అనిపించింది. అందుకనే రియాన్ పరాగ్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్డ్ ఈచ్ డే, ఈచ్ మ్యాచ్. ఇట్స్ రియల్లీ విజిబుల్. అతనిలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వెన్ హి ఈస్ ప్లేయింగ్ షాట్స్ ఆల్సో. సో, హి ఈస్ రియల్లీ హి ఈస్ సేయింగ్ ఐయామ్ హియర్. ఐయామ్ రైట్ యాహ్! హియర్. ప్లీజ్ డూ అబ్జర్వ్ మీ ద సెలక్షన్ కమిటీ అని చెప్తున్నట్టుగా అనిపించింది. యాహ్! ఐ థింక్ కమింగ్ వరల్డ్ కప్ హి విల్ డెఫినెట్‌లీ బీ దేర్ ఇన్ ద స్క్వాడ్, ఇండియా ద స్క్వాడ్ ప్రాబ్లమ్స్. యాహ్! అనుకుంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దట్. సో, ఓకే. ఇక్కడ రాజస్థాన్ స్పిన్ యాక్చువల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంటుంది అని అనుకున్నాము. కానీ ఈ మ్యాచ్‌లో వాళ్ళు కొద్దిగా వికెట్స్ తీసుకున్నప్పటికీ ఎస్పెషల్లీ చహల్ అండ్ దెన్ స్కోరింగ్ రేట్ మాత్రం వాళ్ళ ఇద్దరి బౌలింగ్‌లో చాలా ఎక్కువగా ఉండింది. సో, వాట్ కుడ్ బి ద రీజన్ అంటారు? యాహ్! ఐ థింక్ వాళ్ళకు పిచ్ అంతా మేబీ సెకండ్ హాఫ్ ఆఫ్‌కొచ్చేసరికి పిచ్ అంత ఈజీగా అనిపించలేదు స్పిన్‌కి. దానికి తోడు 1, 2 క్యాచెస్ మిస్ అవ్వడం. ఇప్పుడు చహాల్ బౌలింగ్‌లో అతనికి రిటర్న్ క్యాచ్ ఒకటొచ్చింది. అతను యెస్. మిస్ చేసాడు అది. ఇట్ వాస్ ఈజీ టు క్యాచ్. అండ్ అశ్విన్ గూడా ఐ థింక్ హి హాజంట్ బౌల్డ్ టు హిస్ లైన్. జనరల్‌గా ఏదైతే అశ్విన్ రన్స్ ఇవ్వకుండా ఏ కంట్రోల్ లైన్ వేస్తాడో, ఆ లైన్ ఇవాళ మిస్ అయింది చెప్పాలంటే. సో, అందుకని ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ గేవ్ లాట్ ఆఫ్ రన్స్. అది క్రూషియల్ అనిపించింది. స్పిన్నర్స్‌కైతే రాజస్థాన్ రాయల్స్‌కి అంత ఎఫెక్టివ్‌గా బౌలింగ్ అయితే సెట్ అవ్వలేదు ఈ మ్యాచ్‌లో. ఆల్రైట్. సో, యెస్, దట్ వాస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. థాంక్ యూ.